అంటే మీరు ఈ కథని మీ చేతికొచ్చి అంటే క్రిష్ గారు దగ్గర నుంచి మీకొచ్చి ప్రాజెక్టు కృష్ణ గారు మొత్తం కథంతా రాశారండి? లేపోతే కొంతవరకు రాసుకున్న దాన్ని మీరు కంటిన్యూ చేశారా? లేపోతే ఆయన రాసుకున్న దాన్ని మీరు మార్చారా? మారిస్తే ఏం మార్చారు? సార్ క్రిష్ గారు మొత్తం స్క్రిప్ట్ రెడీ సార్. ఏ సినిమా ఫుల్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ వెళ్ళాము. సో మొత్తం స్క్రిప్ట్ రెడీ. అది ఫుల్ కోహినూర్ బేస్డ్ ఒక స్క్రిప్ట్ గా ఉండింది. సో ధర్మం బేస్డ్ స్క్రిప్ట్, కోహినూర్ బేస్డ్ స్క్రిప్ట్ గా ఉండింది. సో ఫ్లోలో షూటింగ్ అప్పుడు కొంచెం డెవలప్ అవుతూ ఉంటుంది సార్ ప్రొడక్షన్ లో. అప్పుడు డీటెయిల్ వెళ్ళినప్పుడు ఓకే, ఔరంగజీబ్ ఎప్పుడైతే హీరో మీట్ అవుతున్నారో ఆయన చేసిన అట్రాసిటీస్ ని ఆయన హీరోమల్లు క్రాస్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ ధర్మం అనే ఎలిమెంట్ ఆటోమేటిక్ గా బయట పుట్టింది. సో దాన్ని నేను ఎక్కువ ఎలాబరేట్ గా డెవలప్ చేశాను. ఇది పార్ట్ 1. సో క్రిష్ గారు రాసిన మిగతా విషయాలు, మిగతా సబ్జెక్ట్ కూడా పార్ట్ 2లో కంటిన్యూ అవుతాయి. అంటే పార్ట్ 1 లో అయితే మాత్రం కృష్ గారు రాసిన దాన్ని మీరు కొంచెం పక్కన పెట్టినట్టే. అలా కాదు సార్. ఇప్పుడు పార్ట్ 1 లో వి గివ్ ప్రాపర్ ఇంట్రడక్షన్ ఆఫ్ కోహినూర్, ప్రాపర్ ఇంట్రడక్షన్ ఆఫ్ ధర్మం అండ్ 5 గురూస్. సో ఈ రెండు మిషన్ ని హీరో పార్ట్ 2 లో చేయబోతున్నారు, రికవర్ చేయబోతున్నారు. కోహినూర్ కాపాడుతున్నారా లేదా, ఈ 5 గురువులు కాపాడుతున్నారా లేదా అనేది పార్ట్ 2. సో రెండు మిక్స్ చేసి ఉంటుంది సార్, స్క్రిప్ట్ లో బ్లెండ్ అయి ఉంటుంది. ఓకే, అంటే మీరు పార్ట్ 2 అని అన్నారు కాబట్టి అవును సార్, నేను కొంచెం లేటర్ టైంలో అడుగుదాం అనుకున్నాను, మీరే ముందుకు తెచ్చారు. అవును సార్. పార్ట్ 2 హరిహర వీరమల్లు పార్ట్ 2కి మీరు డైరెక్టర్ కాదు, క్రిష్ మళ్ళీ మెగాఫోన్ పట్టుకోబోతున్నాడని కొంతమంది మాట్లాడుతున్నారు. దాని మీద మీ తాలూకా కామెంట్ ఏంటండి? దీంట్లో కమెంట్ ఏం లేదు సార్. ఇప్పుడు నేను చేసేటప్పుడు నేను చేస్తాను అనుకోలేదు, అలాగే క్రిష్ గారు ఇలా సగలు వెళ్ళిపోతే సార్ అనుకోలేదు. సందర్భం సిచ్యువేషన్స్ వల్ల జరిగింది. సో ఇప్పుడు క్రిష్ గారు చేసినా, నేను చేసినా, ఎవరు చేసినా పార్ట్ 2 ఒక స్క్రిప్ట్ ఉంటుంది. ఆ పార్ట్ 2 స్క్రిప్ట్ ని అందరికి హార్డ్ వర్క్ చేసి మళ్ళీ పార్ట్ 1 ఎంత కష్టపడ్డామో మళ్ళీ స్ట్రక్చర్ చేసి మళ్ళీ వర్క్ చేసి కలిసి పని చేసినా ఒకటే, లైక్ విడివిడిగా చేసినా ఒకటే. ఇట్స్ నాట్ మనకి అల్టిమేట్ గా సినిమా హిట్ అవ్వాలి. అఫ్ కోర్స్ అందరూ కోరుకునేది అదే అనుకోండి.